ఇప్పుడున్న ప్రస్తుత అంశంలోకి మనం ఒకసారి ఎంటర్ అవుదాం సార్. మనం అంటే సురేష్ రెడ్డి గారు అంటేనే అందరికి గుర్తుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఒక అద్భుతమైన స్పీకరు. కాంగ్రెస్ పార్టీ అంటే సురేష్ రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఇంత అవినాభావ సంబంధం అన్నమాట. చెప్పాలంటే భార్యాభర్తల సంబంధం లాంటిది అనుకోవచ్చు. అంత గొప్ప సంబంధం వారిద్దరిది కూడా. అంత గొప్ప సంబంధము. ఆ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఉన్నతమైన పదవులు ఆడారు. పిఎస్సి చైర్మన్, స్పీకరు, 4 సార్లు ఎమ్మెల్యే, ఎన్ని పదవులు చేశారు మీరు. ఇంత చేసిన మీకు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో సురేష్ రెడ్డి గారు మరియు చిన్నారెడ్డి గారిని ఒక ఇంటెలెక్చువల్స్ అంటే ఒక మేధావి వర్గానికి చెందిన వారిగా వివరణిస్తూ ఉంటారంట. అంతటి గుర్తింపునిచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని ఈరోజు ఆ హస్తానికి బాయ్ చెప్పి గులాబీ కండువా ఎందుకు కప్పుకున్నారు సురేష్ రెడ్డి గారు? ఏంటి కారణం? వెల్, ఇది ఒక కఠినమైన నిర్ణయం. కానీ ఆ తర్వాత నాకు ఒక విశ్వాసం పెంచే నిర్ణయంగానే నేను భావిస్తున్నాను. ఈరోజు మీరు అన్నట్టు నాకు సుమారు 23 సంవత్సరాల వయసులో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉంది. ఆ రోజు కూడా కఠినమైన పరిస్థితుల్లో ఉంది. నా వంతు నా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి చేయవలసిన కృషి చేసి అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరంగా ఎదిగాను. నేను ఒక్కనే కాదు, కాంగ్రెస్ పార్టీకి సేవ స్వాతంత్ర ఉద్యమం నుంచి 3 తరాల నుంచి సేవ చేస్తూ వచ్చాను. ఈరోజు బహుశా తెలంగాణలో చాలా తక్కువ కుటుంబాలు మాలాంటివి ఉండే, ఎవరైతే కంటిన్యూస్గా 100 సంవత్సరాల పైగా నిరంతరంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ వచ్చాం. దానికి మేము ఎంతో గర్వపడతాం. ఎందుకు వదిలాను కాంగ్రెస్ పార్టీని అనే ప్రశ్న వచ్చినప్పుడు రాష్ట్ర స్థాయిలో కొన్ని కారణాలు జరిగాయి. రాజకీయ పరంగా పార్టీ వ్యవహారాలు కానీ, రాజకీయ పరంగా ఇన్ని తరాలుగా సేవ చేసిన వ్యక్తి ఏ విధంగా వాళ్ళ కళ్ళల్లో నేను కనిపిస్తున్నాను, నాకు ఇచ్చే ట్రీట్మెంట్లో కానీ, నా అభిప్రాయాలను వారు సేకరించడంలో కానీ కొన్ని నాకు చాలా బాధ కల్పించాయి. ఇది ఏదో రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. కొన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. నేను నా ప్రపోజల్స్ ఇచ్చాను. ఈ విధంగా జిల్లాకు, రాష్ట్రానికి బాగుంటుందని చెప్పాను. బట్ అక్కడ వినే పరిస్థితి లేదు. ఇంకోటి నాగరాజు గారు, రాజకీయ వాతావరణాలు దేశంలో చేంజ్ అవుతున్నాయి. దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చేంజ్ చేసుకునే పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు చాలా ఫోకస్డ్గా వారి ప్రాంత అభివృద్ధికి ఎలా నాయకత్వం ఇవ్వాలి, ఏ కార్యక్రమం ఇవ్వాలి అని ఒకవైపు ఆలోచిస్తుంటే, మరోవైపు మనము ఇంకా సెంట్రలైజ్డ్గా నడవాలి అంటే రాష్ట్ర స్థాయిలో ఆ నాయకత్వాన్ని, లోకల్ నాయకత్వాన్ని మనం ఎవరినన్నా ఒక నాయకుడిని బలంగా ముందుకుంచితే తప్ప ఇబ్బందికర పరిస్థితులు అవుతాయనేది కూడా నేను చాలా రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఢిల్లీలో చెప్తూ వచ్చాను. యూ బెట్ ఆన్ 1 హార్స్. ఎవరన్నా ఒక మనిషిని, మీరు సమర్థుడు అనుకున్న వ్యక్తిని నమ్మకంలో తీసుకొని, విశ్వాసంలో తీసుకొని మీరు నాయకత్వం అందజేయండి. ఆ మనిషి బాగు చేస్తే ఆయనకే ఉంటుంది, చెడ్డ చేస్తే ఆయననే దాంట్లో బాధ్యుడు అవుతాడు. బట్ అలా కాకుండా మీరు ఉమ్మడిగా 50 మందిని కూర్చునబెట్టి బహునాయకత్వం అంటే ఈ రోజులలో ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకటి. రెండోది, నేను పార్టీని వదలటానికి వ్యక్తిగతంగా కొన్ని అంశాలు ఉన్నాయి. సమ్ ఐ కెన్ సే, సమ్ ఐ కెనాట్ సే. వదిలేసి వెళ్ళిపోయాను కాబట్టి వదిలిన పార్టీని విమర్శించడం కూడా న్యాయం కాదు. కరెక్ట్. సో నేను ఆలోచించేది వే ఫార్వర్డ్. సరే, నాకు 100 సంవత్సరాలు మేము చేసిన సేవలకు ఆ విధంగా నేను సేవ చేశాం, ఆ విధంగా పార్టీ గౌరవించింది, సంతోషం. బట్ ఐఎమ్ లుకింగ్ అట్ అ వే ఫార్వర్డ్. వే ఫార్వర్డ్ ఏంటి అంటే ఇంపార్టెంట్. ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడై 4 ఇయర్స్ అయిపోయింది, 4.5 ఇయర్స్ అయింది. ముఖ్యమంత్రి గారు కారణాలు చెప్పారు ఎందుకు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తున్నారు 4-5 మాసాల మొదలని. ఇప్పుడు తెలంగాణ ఒక క్రాస్ రోడ్లో ఉంది. ఒకవైపు మనము అంతా కూడా ఉద్యమంలోకి వెళ్ళి బయటకు వచ్చి 3.5 సంవత్సరాలు ఈ బైఫర్కేషన్ ఇష్యూసు, రకరకాల ఇబ్బందులతో తర్వాత ఒక దిశ ముఖ్యమంత్రి గారు ఈరోజు చూపించారు. నీటిపారుదల రంగంలో కానివ్వండి, హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఐటీ రంగం విషయంలో కానీ, ఇండస్ట్రియల్ రకరకాల పాలసీస్, మంచినీటి పథకాలు, సోషల్ సెక్యూరిటీలో కూడా అంటే రకరకాల పెన్షన్స్ కానీ, ఇటువంటి పేదవారికి హౌసింగ్ కానీ, ఇటువంటి కార్యక్రమాలు చెప్పారు. దీంట్లో చాలా మటు కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, కొన్ని పూర్తి కాబోతున్నాయి. ఈ సమయంలో నా ఒపీనియన్లో ఒక బలమైన నాయకత్వంలో ముందుకెళ్తేనే ఈ తెలంగాణ సాధించుకున్న మన రాష్ట్రానికి, మన ప్రజలకు న్యాయం జరుగుతుంది అని నమ్మేవారిలో నేను కొన్ని. ఈ నాయకత్వం నాకు టీఆర్ఎస్లో కనిపించేది.
కేసీఆర్ గారితో నాకు ఇప్పటి నుంచి కాదు 1989 నుంచి వారు నన్ను సమీపం నుంచి చూస్తూ వచ్చారు. నేను వారి దగ్గర అనేక సందర్భాల్లో వారితో వారి అభిప్రాయాలు నా అభిప్రాయాలు పంచుకునటం జరిగేది. వారు 6 సంవత్సరాల నుంచి నన్ను పిలుస్తూ వచ్చారు. మీరు రండి. నేను ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత కూడా మరి వారు ఎంతో ఆప్యాయతతో పిలవటం జరిగేది. ఈ టైంలో వారు చెప్పారు, యూ ప్లీజ్ కమ్ విత్ మీ, వే ఫార్వర్డ్, రాబోయే 5 సంవత్సరాలు ఒక మంచి పరిపాలన ఇవ్వాలి, మన చెరిష్డ్ గోల్స్ మనం ఏదైతే ఆశించుకుంటున్నామో అవి రియలైజ్ కావాలంటే మీలాంటి వారు కూడా నా ఎంబటి ఉండాలి అని చెప్పినప్పుడు ఒకవైపు ఇంత స్పష్టతతో నన్ను పిలుస్తున్నారు, మరోవైపు వినేవాళ్ళే లేని పరిస్థితిలో ఉన్న సురేష్ రెడ్డికి నాకు ఒక నిర్ణయం తీసుకునే టైం వచ్చినప్పుడు ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. కానీ ఎంతో విశ్వాసంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాను. కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. పార్టీ పరంగా పెద్ద వ్యత్యాసాలు ఏమి ఎక్కువ లేవు. రెండు సెక్యులర్ పార్టీలు అని మీరు అంటుంటారు కదా. ఓకే, సెక్యులర్ పార్టీలని మనం భావించినా కూడా రెండింటి మధ్య వ్యత్యాసం ఎలా కుదురుతుందంటారు మీరు? అసలు రెండింటి మధ్య వ్యత్యాసాలు సమానంగా ఉన్నాయని ఎలా అంటారు? ఇప్పుడు చెప్పాను కదా, బోత్ ఆర్ సెక్యులర్ పార్టీస్ ఒకటి. రెండోది పాలసీసు ప్రోగ్రామ్సు అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఫోకస్డ్ వేగా ఇది మన గోల్, ఇది మనం సాధించుకుందాం అని ఆ గోల్ సెట్ చేశారు, పోతున్నారు. ఇక్కడ మన గోల్ ఏమిటి అనేది ఇంకా చర్చించుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఈ రోజులలో స్పీడ్ ఇస్ ద కీ. రాష్ట్రాల మధ్యన పోటీ బాగుంది. ఎవరు వేగంగా వెళ్తారో వాళ్ళే ముందుకు వెళ్తారు. మీరు కొంచెం వెనకబడతారంటే చాలా మిగిలిపోతారు ఈ రేసులో. కాబట్టి ఇది ఒక పరిగెత్తుతున్న రేస్ గుర్రంలాగా పరిగెత్తుతున్న నాయకత్వం ఇక్కడ ఉంది. బ్లింకర్స్ ఆన్ అంటారు చూడండి, రేస్ గుర్రానికి బ్లింకర్స్ పెడతారు. కరెక్ట్. ఎందుకంటే తన గమ్యం మాత్రమే కనిపిస్తుంది, సైడ్ కనిపించదు, లెఫ్ట్ రైట్ ఏం కనిపించదు, అదే కనిపిస్తుంది. ఆ విధంగా బ్లింకర్స్ పెట్టి పరిగెత్తుతున్న ఈ రేస్ గుర్రము మరోవైపు రకరకాల అభిప్రాయాలతో కూకున్నది. కాబట్టి ఐ థాట్ నేను దీనిపైనే బెట్ చేస్తాను, ఈ గుర్రం వెంటనే ఉరుకుతాను నేను అని నిర్ణయం తీసుకున్నాను. బాగా చెప్పారు సార్.